తూప్రాన్ సర్కిల్ పరిధిలోని శివపేట పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు నమోదు కావడం జరిగింది. దీంట్లో ఫర్జానా అని చెప్పేసి అంకుషాపురం గట్కేసర్కి సంబంధించిన ఎవరైతే మహిళ ఉన్నారో తన భర్త అన్వర్ని కొంతమంది కొట్టి చంపినారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో వారు లలితాని కోల లలిత అని చెప్పేసి లత అని చెప్పేసి ఆమె మీద వీళ్ళు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కేసును నమోదు చేసుకొని దీంట్లో పూర్తిగా వెంకటరాజు సిఐ గారు, తర్వాత ఎస్ఐ మధుకర్ అండ్ టీము దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మండలము ఈ జగ్గతండ గ్రామానికి సంబంధించిన బంజరు తండ అని చెప్పేసి ఏదైతే హ్యామ్లెట్ ఉందో దానికి సంబంధించిన ఆమె నివాసురాలు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మహమ్మద్ అన్వర్ అని ఈ అంకుషాపురము ఈ గట్కేసర్కి సంబంధించిన వ్యక్తితోటి ఆమెకు పరిచయం ఉంది. అది వారి మధ్యన సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. దాంతో ఆమె చాలా కాలం నుంచి అక్కడ ఉంది. అయితే ఈ విషయంలో ఇంట్లో వీళ్ళ లలిత సంబంధించిన వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో రాజు అని ఉన్నారు, ఆయనకు తర్వాత ఈ లలిత ఏంటంటే భర్త నుంచి దూరంగా ఉన్నది, ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నారు. సో ఇక్కడ తండాలో ఉన్నారు, తర్వాత అక్కడ రెగ్యులర్గా వెళ్ళి రావడము, తర్వాత ఆయనతోటి మాట్లాడడము, కంటిన్యూ అంటే రిలేషన్ ఏదైతే సన్నిహిత సంబంధాలు కొనసాగించడము, ఈ ఇంట్లో వీళ్ళ మధ్యన గొడవలు, తర్వాత ఇష్యూస్ కూడా ఒకటి నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అన్వరు మొన్నటి రోజు 12th నాడు ఆయనకు సంబంధించిన వాళ్ళ ఓనరు దగ్గర పనిచేస్తాడు. ఆయన బాల్కొండలో ఒక వెహికల్ ఏదైతే ట్రాక్టర్ ఉందో ఆ ట్రాక్టర్ని పికప్ తీసుకొని తిరిగి గట్కేసర్ వెళ్ళే క్రమంలో ఆయన ఈ ఎవరైతే ఈ లేడీ ఇక్కడ ఉందని చెప్పేసి తండాకు రావడం జరుగుతుంది. తండాలో ఉండి అక్కడ ఆమెతోటి మాట్లాడుతున్న క్రమంలో ఈ విషయము బయట ఉన్న ఎవరైతే కోల రాజు అని చెప్పేసి ఈ లలిత వాళ్ళ బ్రదరు, తర్వాత ఆయనకు ఈ విషయం తెలుస్తుంది, ఫోన్ ద్వారా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చెప్తే కోపంతో వచ్చిన రాజు వాళ్ళ ఫ్రెండు ఎవరైతే దుర్గా అని చెప్పేసి భానుతు దుర్గా అని చెప్పేసి ఆయన ఉన్నారు, తర్వాత ఈ లలిత కలిసి ఈ గొడవ జరుగుతుంది. ఆ గొడవ క్రమంలో అప్పటికే వీరి మీద ఏదైతే కోపంతో ఉన్నారో గత కొంతకాలం నుంచి వాళ్ళ సిస్టర్ తోటి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు అన్న ఆ కోపంతో ఆయన ఏంటంటే తీవ్రంగా కట్టెలతోటి కొట్టడం జరుగుతుంది. ట్రాక్టర్ అక్కడ పెట్టుకున్న దగ్గరనే అక్కడనే కట్టెలతోటి కొట్టేసి అక్కడనే ఏదైతే ఆ తండాలని వాళ్ళ ఇంటి దగ్గరనే కొట్టేస్తే ఆ దెబ్బలకు తాళలేక అతను అక్కడే ప్రాణాలు అంటే స్పృహ తప్పిపోయిన తర్వాత ఏంటంటే చలనం లేకుండా ఉన్న క్రమంలో ఈయన రాజు వాళ్ళ స్నేహితులైన శ్రీశైలము, తర్వాత ఆలం రమేష్, తర్వాత అశోక్ అనే ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలా డెడ్ బాడీని, అప్పటికి ఏంటంటే చలనం లేదు అన్న విషయాన్ని వాళ్ళు చూసుకొని తర్వాత ఏం చేయాలనుకుంటే వాళ్ళ ఒక పథకం ప్రకారం దీన్ని డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దుర్గాకు సంబంధించిన బైక్ మీద రాజు తర్వాత శ్రీశైలం ఇద్దరు కూడా శవాన్ని మధ్యలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా అనుకున్న దగ్గర శవాన్ని తీసుకొచ్చి శభాష్పల్లి ఈ అల్మినో కంపెనీ కాంపౌండ్ వాళ్ళ పక్కన వాళ్ళు అంటే తెలియనట్లు వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోతారు. ఈ విషయం మార్నింగ్ ఏంటంటే డెడ్ బాడీ ఇట్లా ఒక గుర్తు తెలియని శవం ఉన్నది అన్న విషయాన్ని అంటే మా పోలీసు దృష్టికి ఏదంటే చుట్టుపక్కల వాళ్ళు అంటే గమనించి మార్నింగ్ తెల్లవారిన తర్వాత అంటే 13 నాడు అంటే నిన్న ఉదయం మా నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు ఏంటంటే ఒక చిన్న ఆధారాలు తర్వాత ఆర్సీని ఆధారం చేసేసుకొని వాళ్ళ కుటుంబాన్ని మేము కాంటాక్ట్ చేసినాము. తర్వాత పెట్రోల్ టీం తర్వాత శివంపేటకు సంబంధించిన పోలీసులు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ వివరాలన్నీ కూడా వచ్చినాయి. అంటే ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పవచ్చు ఏంటంటే ప్రియురాల కోసం వచ్చి ఈయన ఇక్కడ హతమైనాడు. తర్వాత ఈ అక్రమ సంబంధము అనేది ఏదైతే ఉన్నదో అది ఒక వ్యక్తి ఈ ప్రాణం తీసుకోవడానికి లీడ్ చేసింది అని చెప్పేసి ఇక్కడ తెలిసిపోతుంది. సో దీని విషయంలో ఈరోజు మేము దీంట్లో ఈ కోల రాజు అంటే ఎవరైతే ఏవన్ ఉన్నాడో
ఆ, ఈ నిందితురాలి బ్రదరు ఆయనను, తర్వాత భాను దుర్గా అని చెప్పేసి కోలరాజు ఫ్రెండ్, డిస్టెంట్ రిలేటివ్ కూడా అవుతాడు ఆయనను, తర్వాత లలిత అని చెప్పేసి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను, తర్వాత ఆలం రమేష్, తర్వాత రాజు శ్రీశైలము, తర్వాత అశోక్ అని చెప్పేసి ముగ్గురు ఏదైతే బాడీని డిస్పోజ్ చేయడానికి అంటే శవాన్ని మాయం చేసేసి స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. సో దానికి సంబంధించిన వాళ్ళు సహకారం చేసిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఇవాళ మేము అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులు ఏంటంటే చాలా వితిన్ 24 అవర్స్ అంటే దీనిలో కేసులు ఏంటంటే మాకు కేసు నమోదైన తర్వాత చాలా త్వరితగతిన ఈ కేసు విచారణను అంటే కొన్ని సాంకేతిక ఆధారాలు తర్వాత మిగతా అన్నింటినీ చూసుకొని ఏంటంటే దీంట్లో ఎఫెక్టివ్గా పనిచేసిన మన వెంకటరాజగౌడ్ సిఐ గారు ఆయన నిన్ననే ఛార్జ్ తీసుకున్నారు, మొన్నే రాత్రి ఛార్జ్ తీసుకున్నారు. రావడమే ఈ కేసులో ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా వెంటనే టీం అందరినీ కూడా పెట్టేసుకొని ఈ కేసును చాలా తొందరగా డిస్పోజ్ అయ్యేలాగా అంటే తొందరగా డిటెక్ట్ అయ్యేలాగా చేయడం జరిగింది. వెంకటరాజగౌడ్, తర్వాత ఎస్ఐ మధుకర్ రెడ్డి, తర్వాత మిగతా టీం మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన రివార్డ్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో దీనికి సంబంధించి అదేవిధంగా ఈ కేసుకి సంబంధించి ఈ మొబైల్ ఫోన్స్, తర్వాత కట్టెలు, తర్వాత ఈ ట్రాక్టర్, ఈ ఏదైతే ఈ బైక్, తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినాయో వాటిని అన్నిటి కూడా మేము సీజ్ చేసి కోర్టు ముందర కూడా మేము కోర్టులో సీజ్ చేసి ప్రవేశపెడుతున్నాము. థ్యాంక్ యూ.